యాదగిరిగుట్ట మండలం సైదాపురం గ్రామం స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య సొంత గ్రామంలో ఎగ్గిడి స్వప్న బాలమల్లేష్ ఇందిరమ్మ ఇంటికి ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యతో కలిసి గృహప్రవేశం చేసిన ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. బీర్ల ఐలయ్య ఆలేరు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి గ్రామంలో ముందుగా ఇందిరమ్మ ఇళ్ల కట్టుకుని ఇళ్లలోకి వెళ్లే లబ్ధిదారులకు మేకపోతును గిఫ్ట్గా ఇస్తానని చెప్పడం జరిగింది. యాదగిరిగుట్ట మండలం సైదాపురం గ్రామం స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య సొంత గ్రామంలో ఎగ్గిడి స్వప్న బాలమల్లేష్ ఇందిరమ్మ ఇంటికి ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యతో కలిసి గృహప్రవేశం చేసిన ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. బీర్ల ఐలయ్య ఆలేరు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి గ్రామంలో ముందుగా ఇందిరమ్మ ఇల్లు కట్టుకొని ఇంట్లోకి వెళ్లే లబ్ధిదారులకు మేకపోతును గిఫ్ట్గా ఇస్తానని చెప్పడం జరిగింది. అందులో భాగంగా తమ స్వగ్రామంలో మొదటిసారిగా ఇందిరమ్మ ఇల్లు కట్టుకొని ఇంట్లోకి వెళ్తున్నాం ఎగ్గిడి స్వప్న బాలమల్లేష్ కుటుంబానికి పట్టు వస్త్రాలు ఇచ్చి మేకపోతును గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశానికి వచ్చిన ఎస్సీ ఎస్టీ మైనార్టీ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పథకాలను వినియోగించుకునే వారికి గిఫ్టులు ఇచ్చి వారిని ప్రోత్సహిస్తున్న ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యను అందరూ ఆదర్శంగా తీసుకోవాలని అన్నాడు. గత ప్రభుత్వం 10 సంవత్సరాల పరిపాలనలో పేదవారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానని కాంట్రాక్టర్లను పెంచి పోషించిన కేసీఆర్ అందినంత డబ్బులు దంచుకుని ఫామ్ హౌస్లో విశ్రాంతి తీసుకుంటూ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి పాలనలో ఇచ్చిన మాట ప్రకారం 2 సంవత్సరాల కాలంలో చాలా నెరవేర్చాం. ఇంకా ముందు కూడా రాష్ట్రంలో అందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటుంది ఈ కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనలో అని అన్నారు. లబ్ధిదారులు మాట్లాడుతూ గత ప్రభుత్వం మాటలకే పరిమితం, ఈ ప్రభుత్వం చెప్పిన మాటలు నెరవేర్చుకునే ప్రభుత్వం అని అన్నారు. చాలా సంతోషంగా ఉంది. ఈ కాంగ్రెస్ పాలనలో సకాలంలో రైతులకు రైతు బంధు, రైతు రుణమాఫీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 500కే గ్యాస్ సిలిండర్, విద్యావంతులకు ఉద్యోగాలు ఇవ్వడం ఈ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి పరిపాలన ప్రజాపాలన అనడంలో ఎలాంటి సందేహం లేదని సంతోషం వ్యక్తం చేశారు లబ్ధిదారులు, గ్రామస్తులు. Go.
మర్చిపోకూడదు. మొత్తం మీరే ఉన్నట్టుంది పొట్టేలు. రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ అడ్లు లక్ష్మణ్ కుమార్ గారు మా ఉమ్మడి జిల్లాకు మంత్రిగా ఈరోజే స్వామివారి దర్శనం చేసుకొని ఆ లక్ష్మణస్వామి ఆశీర్వాదంతో రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ప్రజాపాలన ద్వారా పేదలకు ఇచ్చినటువంటి సంక్షేమాలు అభివృద్ధి ముందుకు సాగాలని చెప్పి ఆ స్వామివారి దర్శనం చేసుకొని ఇవాళ మొదటగా ఇన్ఛార్జిగా ఇక్కడ రివ్యూ మీటింగ్లో భాగంగా అదేవిధంగా ఆలయ నియోజకంలోని సైదాపూర్ గ్రామంలో గత 10 సంవత్సరాలుగా పేదోడు సొంతింటి కలను నెరవేర్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శాఖ మార్చులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ సైదాపురంలో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మా ఇన్ఛార్జి మంత్రులు లక్ష్మణ్ కుమార్ గారికి అదేవిధంగా జిల్లా పార్టీకి మా నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే స్ఫూర్తితోటి ఆలయ నియోజకంలో 3500 ఇందిరమ్మ ఇండ్లను ఈ 2 నెలల్లో పూర్తి చేస్తామని చెప్పి ఒక ధైర్యం వచ్చింది. ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు పేదోళ్లకు వాళ్ళ ప్రతి సోమవారం బీస్మీట్ కాగానే ₹1,00,000, లెంటల్ రెవెన్యూ 2 లక్షలు, స్లాబ్ పోయిన 4 లక్షలు, గృహప్రవేశం రోజు 5 లక్షలు ఇచ్చి పేదోడు సొంతింటి కళ నెరవేర్చేందుకు గౌరవ ముఖ్యమంత్రికి మంత్రులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదొక సొంతింటి కళ నిజంగా కూడా ఇంటి యజమానుల ఆ కళ్ళల్లో ఆనందం చూస్తున్నాం. నిజంగా పేదోడి సొంతింటి కళ నెరవేరినందుకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఆ రోజు నేను హామీ ఇచ్చిన ఆలయ నియోజకంలో ప్రతి గ్రామంలో ఎవరైతే త్వరితగతిగా గృహప్రవేశం చేస్తారో వాళ్ళకు పట్టుబట్టలతో పాటు యాట ఇస్తామని చెప్పిన ఇలా పట్టుబట్టలతో యాట ఇచ్చి గృహప్రవేశం చేసినాం. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని పేదోళ్ళంతా త్వరితగతిన మీ ఇండ్లు పూర్తి చేయాలి. వచ్చే నెల మళ్ళీ కూడా 2వ విడత కూడా ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి మా మంత్రులు తెలియజేయడం నిజంగా కూడా ఈ 5 సంవత్సరాల్లో ఈ ఆలయ నియోజకం సంబంధం తెలంగాణలో పేదోడు ఖచ్చితంగా ఇల్లుండే విధంగా మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అదేవిధంగా తల్లి సోనియం ఇచ్చినటువంటి అభ్యస్తం 6 గ్యారంటీల్లో ఒక్కొక్కటిగా ఇంప్లిమెంట్ చేసుకుంటూ మేము ఇయ్యనటువంటి హామీలను కూడా ఇలా గొప్పోడు తినే బియ్యం, సన్న బియ్యం పేదోడు తినాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క నేతృత్వం లోపల పేదవాళ్ళ ఇందిరమ్మ ఇంటి కళ ఏదైతే ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేక తెలంగాణలో మన నీళ్లు, మన నియామకాలు, మన ఉద్యోగాలు ప్రత్యేక రాష్ట్రం వస్తే అప్పుడున్నట్టు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు డబుల్ బెడ్రూమ్ అని 3 ఎకరాల పేదవాళ్ళకి ఇళ్ళ జాగా అని చెప్పి మాట్లాడినటువంటి ప్రభుత్వం ఏదైతే 18 నెలల క్రితం ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యం లోపల గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఈరోజు ఇందిరమ్మ ఇల్లు మొదలుపెట్టి పూర్తి చేసుకొని రాజమల్లని మా సోదరుడు, మా చెల్లె, మా స్థానిక శాసనసభ్యుడు, ప్రభుత్వ మా ఇళ్ళన పట్టుబట్టలు పెట్టి ఈరోజు ఆ ఇల్లు ఇందిరమ్మ ఇల్లు పూర్తి కంప్లీట్ అయిన తర్వాత మా ఇన్ఛార్జ్ మినిస్టర్గా, ధర్మపురి శాసనసభ్యుగా, రాష్ట్ర క్యాబినెట్ వెల్ఫేర్ మినిస్టర్గా, ఈ జిల్లాకు ఇన్ఛార్జ్గా ఈరోజు స్వామివారి దర్శనం చేసుకొని, అమ్మవారి దర్శనం చేసుకొని ఏదైతే ఇందిరమ్మ ఇంటి కళను ప్రారంభోత్సవం నా చేతుల మీద చేసినందుకు నిజంగా నాకు సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆ వర్గంకి వెళ్ళి వచ్చిన వాళ్ళంగా, పేదవాళ్ళ కష్టాలు తెలిసిన వాడిగా ఏదైతే మా ముఖ్యమంత్రి వారు వర్యులు రేవంత్ రెడ్డి గారు పేదవాళ్లకు మంచి జరగాలి, పేదవాళ్ళకు అన్ని విధాలు ఈ ప్రభుత్వం అండగా ఉండాలనే ఆలోచన, రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన ముందుకు తీసుకెళ్తున్న సందర్భంలో ఈరోజు ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించుకోవడం జరిగింది. మాకు ఏదైతే ఆ కుటుంబానికి కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ ఆలయ నియోజకవర్గానికి సంబంధించిన అనేక ఇందిరమ్మ ఇల్లు కూడా మా జిల్లా కలెక్టర్ గారు కానీ వారి యొక్క అధికారులు కానీ, హౌసింగ్ డిపార్ట్మెంట్ కానీ ఇంకా పూర్తి చేయాలని చెప్పి కోరుకుంటూ
మరి ఇన్ఛార్జిగా మొదటిసారి అడుగు పెడుతున్నా. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతానికి సంబంధించి అనేక సమస్యల విషయంలో ముఖ్యమంత్రి గారి యొక్క నేతృత్వంలో ఈ జిల్లాకు సంబంధించిన మంత్రివర్యులు కానీ అదేవిధంగా మా శాసనసభ్యులందరి యొక్క సహకారంతో ముందుకెళ్తామన్న విషయాన్ని మరొకసారి మనం చేస్తాం. మాది సైదాపురం ఎగ్గిడి స్వప్న. మా గృహ ప్రవేశానికి ఎమ్మెల్యే గారు మంత్రి గారు వచ్చినారు. మాకు గతంలో ఇల్లు లేదు, ఇప్పుడు ఇల్లు శాంక్షన్ అయింది, ఇల్లు కట్టుకోగలిగినాం. అది ఎమ్మెల్యే వారి వల్లనే గొర్రెపేడ ఎలిగిట్లా ఇచ్చిర్రు, పట్టు వస్త్రాలు ఇచ్చిర్రు. చాలా సంతోషంగా ఉంది. మండలం యాదగిరిగుట్ట, జిల్లా నల్గొండ. మా బిడ్డని ఇచ్చినప్పుడు గోరిల్లు ఉంది, పెంకటిల్లు. ఇప్పుడు 10 సంవత్సరాలు 16 సంవత్సరాలు తెలంగాణ చేసినా ఏం రాలే, వాళ్ళకు రాలే, నాకు రాలే. ఇప్పటి నుండి ఈ ఐడియా వచ్చి నుంచి వెళ్ళి స్వస్థ సాధనం అవుతుంది. మన ఆలేరు నియోజకవర్గం మొత్తం ఏ ఇల్లు ఎక్కడ కట్టుకున్నా కానీ ఏది ఉన్నా ఇబ్బంది లేకుండా మంచిగా వస్తున్నాయి సంతోషంగా. ఎవరు ఇల్లు కట్టుకున్నా కానీ నేను మొన్న పోతే కూడా మన సైదాపురంలో ఎన్ని ఇల్లు కావాలనో రాండ్రి ముందుకు రాండ్రి, నేను పోస్తా, ముగ్గు పోస్తా, ఇస్తా, డబ్బులు ఇచ్చడానికి సిద్ధం ఉన్నా అని మాట ఇచ్చిండు. మాట తప్పడు, అది మాత్రం మాకు గ్యారంటీ ఉంది. ఇదివరకు ఆయన సర్పంచ్ ఉన్నప్పుడు కూడా శిశురోళ్ళు బాత్రూమ్ కాడికి రోపించడం ముందటుండి. ఇవాళ కూడా ఎంత మంచిగా ఉందో, ఏ ఊరు చాలా మంచిగా ఉంది. మన ఇదేంటిది రైతు బంధు కూడా ఫస్ట్ బాగా సైదాపురం పడకం ఉన్నసారి పడ్డాయి, ఇప్పుడు కూడా పడ్డాయి. కాకపోతే గుణమాపిలల్లా ఒక 2 లక్షల పైన వాళ్ళకు చేయలే, కడుమలకు మొత్తం మంచిగా పడ్డాయి. నిమ్మలకు సంతోషం. ఈ మా బిడ్డనే ఇవే సపన ఎగ్గిడి సపన బిడ్డనే. ఇల్లు బిల్లు పూర్తిగా అయిపోయింది, వచ్చింది. ఫస్ట్